హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కిచిడి చేస్తున్నాం. దీనికి కావాల్సినవి మిర్చి, ఆనియన్, టమాటో, ఆలు, బీన్స్, పెసరపప్పు. ముందుగా రైస్ నానబెట్టుకోవాలి. ఇలా చాపింగ్ చేసుకొని ఒక బౌల్ స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని సాజీరా, జీలకర్ర, దాల్చిన చెక్క అండ్ కస్తూరి మేతి అండ్ బగారా ఆకులు వేసేసుకోవాలి. మంచిగా గోలిన తర్వాత మిర్చి వేసుకొని 2 minutes అలా గోలించుకోవాలి. ఈ కిచిడి చిన్నపిల్లలకి ఇష్టంగా తింటారు. ఎవరికైనా నచ్చితే ఈ రెసిపీని చూసి చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ వేసి మంచిగా గోలించుకోండి. 2 minutes అలా కలిపేసుకొని డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు బీన్స్ వేసుకోవాలి. మంచిగా గోలించుకున్న తర్వాత ఆలు వేసుకోవాలి. ఇంట్లో ఏమి కర్రీ లేనప్పుడు ఇలా చేసుకోండి, టేస్టీగా ఉంటుంది, హ్యాపీగా తింటారు. నాకైతే ఈ కిచిడి ఇష్టం, బట్ ఈరోజు నేను తినలేను, ట్యూస్డే ఈరోజు, సో నేను తినలేను. గోలించుకొని ఆలు వేసుకోవాలి. 2 minutes అలా గోలిన తర్వాత ఇది చాలా బాగుంటుందండి, నచ్చితే చేసుకోండి. నేను రాగా చేస్తున్న వీడియోస్, ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. టమాటో వేసుకొని మంచిగా గోలించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని 2 to 3 minutes గోలించుకొని చూడండి. నేను ఊకే కలుపుతున్నా అని ఏదో అనుకోకండి, అడుగు అంటుతుందని కలుపుతున్నా. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని మనకు సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 spoon వేస్తున్నాను, మాకు ఇది సరిపోతుంది. నేను 1 glass రైస్కి 2 glass వాటర్ వేస్తాను. బాగుంటుంది, బాగా వేస్తే మెత్తగా అయిపోతుంది. 1 spoon ధనియాల పొడి వేసుకొని ఉంచేసుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత రైస్ని వేసుకొని ఒక 15 minutes, ఈ వాటర్ 10 minutes అలా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఒక 10 minutes దీన్ని మనం ముట్టుకోకుండా పక్కకు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎందుకు అంటే కింద మాడిపోతుంది కాబట్టి అలా 3-4 times కలుపుతూ ఉండాలి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 minutes సిమ్లో పెట్టుకున్న తర్వాత కిచిడి రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.